జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఏంట్రా వెతుకుతున్నారు అంగార గ్రహంలో అని రాశాను ఉత్తరంలో. ఏంటి వెతుకుతున్నారు అక్కడ? జీవం ఉండనా? ఉందా? దొంగలరా మీరు. అక్కడేం లేదు. జీవం భూమి మీద ఉన్న జీవరాశి, జీవము కలిగిన ప్రతి దానిని భూమి పుట్టించు గాకాని పలికాడు ఆ దేవుడు. దరిద్రులారా, మీరు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు అమెరికాలో. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన మీరు బైబిల్లో ఉన్న మహాజ్ఞానం అర్థం కాక బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని సృష్టించినప్పుడు ఈ గ్రహాలను, కోటాను కోట్ల నక్షత్రాలను, ఈ సూర్య కుటుంబాన్ని కలిగించినప్పుడు నేలను చూసి ఆయన ఏమన్నాడో తెలుసా? జీవము కలిగిన ప్రతి దానిని నేల పుట్టించుగాక, అంగారకుడు పుట్టించుగాక అనలేదు, చంద్రుడు పుట్టించుగాక అనలేదు, బుధుడు పుట్టించుగాక అనలేదు, శుక్రుడు పుట్టించుగాక అనలేదు. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి, అపొస్తలుల కార్యాలు 17:26, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను భూమి మీద పుట్టించాడురా. అక్కడ ఎత్తుకుతారట జీవరాశి నుండి. ఎందుకురా కోట్ల డబ్బు తగలబెడుతున్నారు ప్రజాధనాన్ని? తిప్పు లేక భూమి మీద ఎందరో ఆకలి చావులు చచ్చిపోతున్నారు. నేల పండలేనందుకు ఆత్మహత్యలు చేసుకున్న ఎందరో రైతులు మన పక్క జిల్లాలో ఉన్నారు. ఆఫ్రికా ఖండంలో ఒక గింజ, ఒక గోధుమ గింజ లేక, పోషకాహారం లేక ఎందరో లక్షల కొరకు చంటిబిడ్డలు చచ్చిపోతున్నారు. ఈ కోట్ల రూపాయలు ఆ సోమాలియాకు తరలిస్తే ఎందరో బ్రతికి బట్ట కడతారు. ఎందుకు ఈ దగుడుబాజీ కార్యక్రమాలు? బైబిల్ చదవలేదా నువ్వు? ఒకవేళ ఉంది అక్కడ జీవరాశులు ఉన్నాయని ఉంటే ఖబర్దార్ రండ్రా ఛాలెంజ్ కన్నాను. అదే ఉత్తరం. ఎవరికి? అమెరికా అంతరిక్ష పరిశోధన చాలకండి. ఇకపోతే బిల్ గేట్స్ లాంటి కోటీశ్వర్లు అంటున్నారు, అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు. 2 కుబేరులు కోటీశ్వర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మనుషులు అక్కడ తీసుకెళ్తారు. దాని గురించి స్పందిస్తూ ప్రపంచ కోటీశ్వరుల్లో బిల్ గేట్స్ మీకు తెలుసు. అలాంటి వాళ్ళు 2-3 వాళ్ళ ఆలోచన బయటపెట్టారు. ఏమనంటే, మీరు అంతరిక్షంలోకి వెళ్ళటం గురించి ఆలోచిస్తున్నారే కానీ భూమి మీద మానవ సమాజం నాశనం అవుతుందన్న దాని గురించి మీరు ఆలోచించడం లేదని వాళ్ళకు ఒక చక్కటి ఇన్ఫర్మేషన్, బుద్ధి కలిగించే మాట వాడు వినిపించారు.